హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి సెల్లో ఉన్న అనన్య అండ్ కాంచన దగ్గరికి వచ్చి, హేయ్ ఏంటి లాంఛనాలు తీసుకున్నారు కదా లేడీ కానిస్టేబుల్స్, మీకు బాగా మర్యాదలు చేశారా అని అడుగుతుంది ఆనంద భైరవి. అంటే వాళ్ళకి బ్రైబింగ్ చేసి నువ్వు మమ్మల్ని కొట్టించడానికి నువ్వు ఎంత సాహసమైన చేస్తావా ఆనంద భైరవి, నీ ఫ్యామిలీని నేను ఖచ్చితంగా నాశనం చేస్తాను అని అనన్య అనగానే, ఏయ్ ఏంటే నువ్వు నాశనం చేసేది? నా ఇల్లు తులసి కోట, నువ్వు కలుపు మొక్క, వేర్లతో సహా బలంగా నాటుకుపోతే పీకి పాడేలేననుకున్నావా పిల్ల పిచ్చుక? ఇప్పుడు చూడు ఎలా కూకటి వేలతో సహా తీసి అవతలేశాను. ఏ దామిని రాగానే తెగ ఆనందపడిపోయి నిన్ను బెయిల్పై తీసుకువెళ్తుందనుకున్నావా? ఇప్పుడు మా ఇంట్లో ఉన్న చిన్న పురుగు కూడా నీ వైపు కన్నెత్తి కూడా చూడదు, అసహించుకుంటాయి. కాబట్టి ఏదో ఆడవాళ్ళు కదా అని దయతలిచి నీకు జైలు శిక్ష తగ్గేలా చూస్తాను. మర్యాదగా జైలు శిక్ష అనుభవించి నీ దారి నువ్వు చూసుకో. అంతేకాని పగ ప్రతీకారం అంటూ వచ్చావో ఈ ఆనంద భైరవి ఉగ్ర రూపం అంటే ఏంటో మళ్ళీ చూస్తావు అని చెప్పి ఆనంద భైరవి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఆనంద భైరవి అలా వెళ్ళిపోగానే మళ్ళీ కూర్చుంటారు అనన్య అండ్ కాంచన. అమ్మి మనల్ని ఏ దేవుడు కాపాడుతాడో అర్థం కావట్లేదమ్మీ అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికి శేఖరం అయితే ఒక లాయర్ని తీసుకొని వస్తారు. ఇంకా శేఖరమే కాపాడుతాడు, బెయిల్ ఇప్పిస్తాడనమాట లాయర్తో. ఇంకా శేఖరం బెయిల్ తీసుకొచ్చేసరికి, సార్ వీళ్ళు చాలా దీనమైన స్థితిలో ఉన్నారు, వీళ్ళకి బెయిల్ ఇవ్వండి, ఒక 10 days బెయిల్ ఇవ్వండి అని ఇంకా అలా బెయిల్ అయితే తీసుకొని వస్తారు. అసలేం అర్థం కాదు అనన్యకి. అమ్మ ఇతను ఎందుకు మనకి హెల్ప్ చేస్తున్నాడు అని అడుగుతారు. అంటే ఏముందమ్మీ, బయటికి మనం తీసుకొస్తే మన దగ్గర ఉన్న ఎంతో కొంత డబ్బు ఆయనకి ఇస్తాం కదా, అందుకే బయటికి తీసుకొచ్చుంటాడు. నువ్వేం కంగారు పడద్దు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, నేను శేఖరంకి థ్యాంక్స్ చెప్పొస్తానని ఇంకలా బయలుదేరుతుంది కాంచన అలా శేఖరం దగ్గరికి వెళ్ళగానే శేఖరం కాంచన చెంప చెల్లుమనిపిస్తాడు. ఏయ్ ఇప్పటి వరకు నా కూతురికి నేను నాన్ననని తెలియదు కాబట్టి సైలెంట్గా ఊరుకున్నా, కానీ ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా నాకేం పర్లేదు. ఇంకొకసారి నా కూతురు నా ఇంటికి తీసుకొచ్చావో చంపేస్తా. ఎందుకంటే అది ఇంకా అవమానాలు పడుతూ అలా డబ్బాసబోద్దాన్లా తిరగడం నాకు ఇష్టం లేదు. దాన్ని పెంచింది నువ్వే కాబట్టి దాన్ని బాగు చేయాల్సింది కూడా నువ్వే. అనన్యని బాగు చేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శేఖరం. నువ్వెని చెప్పినా అమ్మి నేను ఊరుకుంటామా ఏంటి? అదే ఇంటికి వస్తాం, అమ్మి వెళ్దామా అని చెప్పి ఇంకా కాంచన అనన్య ఇద్దరు కలిసి మళ్ళీ ఆనంద భైరవి ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటే, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే ప్రీతి వడ్డిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే లీలావతి ప్రీతితో, అమ్మ ప్రీతి మీరు చాలా హ్యాపీగా ఉన్నారా? అంటే లోటుపాట్లు ఏమీ జరగలేదు కదా అని అంటారు. లేదత్తయ్య గారు, మీరు చెప్పిన రిసార్ట్ అంతా బాగానే ఉంది, ఆ అనన్య కావాలనే ఫైర్ యాక్సిడెంట్ చేయించింది తప్ప మిగతా అంతా బాగానే ఉంది అని అంటారు. ఓ నిజమేలే, ఇప్పుడు మనకి ఆ గ్రహం వదిలిపోయింది కాబట్టి ఇంకా ఈ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అని అంటారు. దామిని కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అప్పుడే ఆనంద భైరవి, దామిని త్వరలో సీఎం పెళ్ళికి కాంట్రాక్ట్ నీకే వచ్చింది కదమ్మా, ఆ పనులు ఎక్కడి వరకు సాగాయి అని అడుగుతుంది. చూడండి పిన్ని, నేను చిన్నదాన్ని కదా, మీరు పెద్దవారు కదా అని నా విషయాల్లో కలగ చేసుకోకండి. ఎందుకంటే ఎలా ఆ సీఎం ఫ్యామిలీ పెళ్లి చీరలు డీల్ చేయాలో నాకు తెలుసు, మీరు నాకు చెప్పక్కర్లేదు అని పొగరుగా సమాధానం చెప్తుంది. దామిని అని అంటాడు రోహిత్. నాన్న రోహిత్ వదిలే నాన్న, చిన్నపిల్లే కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకుంటారు పాపం ఆనంద భైరవి. అలా అప్పుడే కరెక్ట్గా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి రాగానే ఇంకా మళ్ళీ వస్తారు ఆనంద భైరవి ఇంటికి అనన్య అండ్ కాంచన. ఇంకా అనన్య కాంచనాలు చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు దీనికి బెయిల్ ఇవ్వడిచ్చాడు అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రోహిత్. అలా ఇంటికి వచ్చి, ఏంటి ఏదో రాక్షసిని చూసినట్టు చూస్తున్నారు? నేనేమీ రాక్షసిని కాదు,
ఈ ఇంటి కోడల్ని. కావాలంటే చూడండి, నా మెడలో తాలుంది. ఆ తాలి కట్టింది ఎవరో కాదు, ఈ రోహిత్తే. మేమిద్దరం కలిసి కొద్ది రోజులు జీవించాం కూడా. తన భార్యగా నేను సంవత్సరం పాటు ఈ ఇంట్లో ఉన్నాను. అలాంటప్పుడు నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంది, చట్టబద్ధంగా ఉంది. ఇకపై నన్ను ఇంట్లోండి వెళ్ళమని ఎవ్వరూ చెప్పలేరు అని అంటుంది అనన్య. దీన్నిలా కాదు పిన్ని, దీన్ని అని అంటాడు రోహిత్. నాన్న రోహిత్, ఆగు నాన్న. ఆడవాళ్ళని సున్నితంగా డీల్ చేయాలి, కానీ ఇలాంటి రాక్షసులు ఆడవాళ్ళ కిందకు కూడా రారనుకో. వీళ్ళొక మృగాలు. వీళ్ళని ఏం చేయాలో నేను చెప్తాను కదా, ఆగు. చూడనన్య, ఒకటి చెప్తున్నాను, సున్నితంగా చెప్తున్నాను. మర్యాదగా నీ దారి చూసుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. హక్కులున్నాయని పిచ్చి వాగుడు వాగావో అని అంటారు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కొడతారా అని అంటుంది. నేను కొట్టను అని పక్కకి తిరిగి చూడగానే అక్కడ శరణ్య అండ్ ప్రీతి ఇద్దరూ 2 కర్రలు పట్టుకొని వస్తారు. ఒక్కసారిగా అనన్య కాంచన ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే ప్రీతి అయితే అనన్య వెంటపడి కొడుతుంది. శరణ్య ఏమో కాంచన వెంటపడి కొడుతుంది. ఇద్దరు అలా బాగా తరిమి కొట్టి ఇంకా ప్రీతి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుందనమాట అనన్యని. ఏయ్, ఇంకొకసారి ఈ ఇంటి వైపు చూసావో పోలీస్ కంప్లైంట్ కాదు, డైరెక్ట్గా పైకి పంపిస్తా. గుర్తుపెట్టుకో, చట్టపరంగా కూడా నీకు ఎలాంటి హక్కు అధికారం లేదు. ఎందుకంటే రోహిత్ మొదటి భార్యను నేను. మా ఇద్దరికి విడాకులు అవ్వలేదు. అసలు రెండో పెళ్ళి చేసుకోవడమే నీ తప్పు. ఒక మనిషి గురించి అన్నీ తెలుసుకొని చేసుకోవాలి, కానీ డబ్బు ఆస్తికి ఆశపడి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. నీ వైపు నువ్వు ఉండు, ఇంకొకసారి మా జోలికి రావద్దు అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోమని గెంటేస్తారు ఆనందభైరవి ఫ్యామిలీ. ఇంకా లీలావతి అలా చూస్తూ ఉంటుంది. ఛీ, ఒకప్పుడు నువ్వంటే ఎంతో అభిమానం ఉండేది, కానీ ఇప్పుడు నేను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది. ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు లీలావతి. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి కాంచనకి అనన్యకి చాలా కోపం వస్తుంది. అమ్మీ, ఏంటమ్మీ ఇది? మనం ఏదో అనుకుంటే ఏదో అయి ఉండాది. ఇంకా అలా అనన్య కాంచన ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే శేఖరం ఎదురొస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. ఛీ, నేను చెప్పుండాను కదా రావద్దు అని, ఎందుకు వచ్చావు మళ్ళీ అని అడుగుతాడు కాంచనాని. ఇది నా ఇల్లు, నేను వస్తాను, అయినా మీకేంటి? చూడండి శేఖరం, మీరు మాకు బెయిల్ ఇప్పించారు. ఖచ్చితంగా డబ్బుని మీ మొహన కొడతాం. మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. అమ్మా రా అని అంటుంది. ఇంక శేఖరంకి చాలా కోపం వచ్చి హే అమి అని పిలుస్తూ ఉన్నా ఇంకేం మాట్లాడకుండా అక్కడి వెళ్ళిపోతారు కాంచన అండ్ అనన్య. అవసరానికి వాడుకొని తర్వాత వదిలేయడం వీళ్ళమ్మకి, నా కూతురికి కూడా బాగా అలవాటైపోయింది అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట పాపం శేఖరం. ఇది ఇలా ఉండగా అలా ఇంకా కాంచన అండ్ అనన్య ఇద్దరు కలిసి సమీర వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటి నా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది సమీర. అలాంటావేంటి సమీర, ఒకప్పుడు నేను నీకు ఎంత హెల్ప్ చేశాను అని అంటారు. ఏం హెల్ప్ చేసావు? నువ్వే హెల్ప్ చేయలేదు, ఒకసారి బాగా గుర్తు చేసుకో. నేనే నీకు చాలాసార్లు హెల్ప్ చేశాను అని అంటారు. అయ్యో, దర్శన్ని గుడికి తీసుకురమ్మని చెప్పిన ఐడియా నాదే కదా, మర్చిపోయావని అంటారు. అవును, కానీ ఫ్లాప్ అయిపోయింది కదా, నీ వల్ల ఆనంద భైరవి వచ్చేసింది కదా. అలాంటప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నా మాట విను. నువ్వు ఇక్కడుంటే ఆనంద భైరవికి నేనే సమీరానని నిజం తెలిసిపోతుంది. కాబట్టి నేను నిన్న ఇంట్లో ఉండనివ్వను, వెళ్ళిపో అని అంటారు. ఏంటిది సమీరా, నువ్వు ఇలా మాట్లాడడం నాకేం నచ్చట్లేదు. నువ్వు కొద్ది రోజులైనా మాకు షెల్టర్ ఇవ్వాలి కదా, ఇది ఒక రిక్వెస్ట్ అనుకో అని అంటుంది అనన్య. సరే, ఆనంద భైరవికి నా అడ్రస్ తెలియదు కాబట్టి ఒక్క 10 రోజులు మాత్రమే టైం ఇస్తాను, తర్వాత ఇవ్వలేను, అర్థమైందా అని అంటారు. అర్థమైంది ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్తారు సమీరా వాళ్ళ ఇంటికి అనన్య అండ్ కాంచన. ఇంకా అలా అనన్య, ఆనంద భైరవి నీ ఫ్యామిలీని ఎలా దెబ్బతీస్తానో నువ్వే చూడు, ఖచ్చితంగా చూడు అని ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే
కరెక్ట్గా అప్పుడే లహరి అండ్ సంతోష్ ఇద్దరు ఆనందభైరవి వాళ్ళ ఇంటికి వస్తారు. లహరిని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనందభైరవి. లహరి, ఇలా వచ్చావేంటి? రా రా రా, కూర్చో. నిన్ను చూసి ఎన్ని రోజులైందో. ఆ రోజు జరిగిన గొడవ తర్వాత నీతో మాట్లాడదామన్నా కుదరలేదు. ఎలా ఉన్నావు? ఏంటి విశేషం అని అడుగుతారు. అమ్మా, నిజంగా ఇది విశేషమే. నేను నేను ప్రెగ్నెంట్. నువ్వు అమ్మమ్మ అవ్వబోతున్నావు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. వెంటనే లీలావతి కూడా, లహరి, నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అవును, నేను చెప్పేది నిజమే. మీరు అమ్మమ్మ అవుతున్నారు అని ఇద్దరికి చెప్పేసరికి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆనందభైరవి. లీలావతి, ఆనందభైరవి అసలు ఆనందానికి హద్దు ఉండదన్నమాట, లిమిట్లెస్ ఆనందం. సో అలా ఇద్దరు హక్ చేసుకుంటారు లహరిని. శరణ్య, ప్రీతి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. దామిని కూడా అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే దామిని, అమ్మ, ఇదిగో అక్క, లహరి అక్క అని లీలావతి అంటుంది. అమ్మ, తను ఎవరికి ఎవరికక్క? తను కేవలం దర్శన్ బ్రోకి చెల్లి మాత్రమే, నాకేమీ కాదు అని అంటుంది. ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. తనంతేలే, తన్నేం పట్టించుకోవద్దు. దా, లోపలికి వెళ్దాం. అయితే గ్రాండ్గా శ్రీమంతాన్ని మనమే జరిపించాలి అని ఆనందభైరవి ఇంకా ఎంతో హ్యాపీగా లహరి శ్రీమంతాన్ని జరిపించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా శరణ్య దర్శన్ దగ్గరికి వస్తారు ఆనందభైరవి. ఇంకా దర్శన్ అలా హ్యాపీగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే శరణ్య ఏమో నార్మల్గా తన వర్క్ చేసుకుంటుంది. ఆనందభైరవి దర్శన్ దగ్గరికి వచ్చి, నాన్న దర్శన్, నేను నిన్ను ఒకటి అడగచ్చా అని అంటారు. ఏంటమ్మా, అడుగు అని అంటాడు. నాన్న దర్శన్, నువ్వు శరణ్యని నీ భార్యగా ఒప్పుకుంటున్నావా? ఎందుకంటే ఎప్పటి నుండో మీ ఇద్దరి మధ్యలో ఏదో తెలియని డిస్టర్బెన్స్, నువ్వు తన్ని అపార్థం చేసుకోవడం, నువ్వు తన్ని ద్వేషించడం, ఆ సమీర ఉచ్చులో పడి నువ్వు తన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం అవ్వాలి. నువ్వు నిజంగా ఇప్పటికీ సమీరాని మర్చిపోలేక ఉంటున్నావా? శరణ్యని ఇప్పటికీ నువ్వు ప్రేమించట్లేదా అని అడుగుతారు. ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడు దర్శన్. అమ్మా, శరణ్యని నేను ప్రేమించట్లేదు అనేమీ లేదు. శరణ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటారు. అదేంటి నాన్న, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అనేసరికి ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరణ్య ఉంటుంది. ఏవండి అని పాపం ప్రేమగా శరణ్య చూస్తుంది. ఇంకా ఆనందభైరవి, శరణ్య, దర్శన్ గురించి నీకు తెలిసిందే కదా. దర్శన్ ఎప్పుడు ఇలాగే ఉంటాడు. తనకి కొంచెం కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. కానీ ఒక్కసారి ప్రాణం పెట్టాడు అంటే, ఒక్కసారి ఇష్టపడ్డాడు అంటే వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఇప్పుడు నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు కూడా లహరిలాగా త్వరలోనే తల్లిదండ్రులు అవ్వాలి, సరేనా అని ఆనందభైరవి చెప్తూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య, ఇప్పటి వరకు నేను నిన్ను కేవలం ఒక ఫ్రెండ్లా చూశాను, కానీ ఇప్పటి నుండి నిన్ను ఒక వైఫ్లా చూస్తాను అని హ్యాపీగా చెప్తాడు. అలా దర్శన్, శరణ్య కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా సమీర ఇంకా అలా నిజం తెలుసుకుంటుందన్నమాట, లహరి ప్రెగ్నెంట్గా ఉంది అని. వెంటనే ఆ విషయాన్ని అనన్యతో చెప్తుంది. అనన్య, ఆ లహరి ప్రెగ్నెంట్గా ఉందంట, కొద్ది రోజుల్లో తనకి శ్రీమంతం కూడా జరిపిస్తారంట అని అంటారు. ఓ అవునా, గాడ్ ఈజ్ గ్రేట్, నాకు కరెక్ట్ అవకాశం వచ్చింది, నాకు కావాల్సింది ఇదే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయబోతున్నావు అని అడుగుతారు. ఏం చేయబోతున్నానా చెప్పను, చేసి చూపిస్తా అని లహరి శ్రీమంతం ఫంక్షన్లో ఏదో ఒక ప్లాన్ చేయాలి అని ఖచ్చితంగా తనని లైక్ ఆనందభైరవి ఫ్యామిలీని బాధ పెట్టాలి అని ఫిక్స్ అయిపోతుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.